హాయ్ అండి, అస్సలాములైకుం, నమస్కారం. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఈవేళ మళ్ళీ కొత్తగా హార్వెస్ట్ వచ్చిందండి. మనం హార్వెస్ట్ చేసుకుందాం. చిక్కుడుకాయలు, జామ పళ్ళు, పప్పాయి వచ్చినాయి. చిక్కుడుకాయలు మన ఆనపకాయలు ఉన్నాయి అన్నాను కదండి, ఆనపకాయలు కూడా తీసేద్దాం. ఇలా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, అన్నీ ఏటేటు ఉన్నాయి, అన్నీ కోసి మీకు లాస్ట్ మళ్ళీ చూపెడతానండి. మీరు మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుండి గంట సింబల్ కొట్టండి. నేను ఎప్పుడు ఏ వీడియోలు పెట్టినా ముందుగా మీకు వస్తాయి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తే వీడియోలోకి వెళ్ళిపోతారండి. ఇప్పుడు ఇవి తీద్దామండి. ఈ అనపకాయలు అంటారా ఎండిన తర్వాత తీస్తాను అన్నాను కదా, ఈవేళ హార్వెస్ట్ చేసేద్దాం. ఇవి కదిరిచేయడమే. ఇంకొకడండి, ఇవి ఉడకేసి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మళ్ళీ అక్కడ ఉన్నాయి, ఇంకో చెట్టుకొని అవి కూడా తీద్దాం. అన్నీ కోసిన తర్వాత ఇంకా ఉన్నాయండి, అన్నీ కోసి ఈ చెట్టు అన్నీ కోసిన తర్వాత మీకు మళ్ళీ చూపెడతాను. ఇంకా పల్లెంలో ఎత్తున్నాను, ఇంకా ఉన్నాయి. అది లానన్నీ కొత్త అల్లా చెట్టుకొని అవి కూడా కోసేసి అప్పుడు పువ్వుల తర్వాత కోద్దాం. అమ్మలేని పెడదాం అలా చెట్టు. ఇది ఈ చెట్టుకి కూడా ఉన్నాయండి ఆనపకాయలు అంటారు. ఇవి ఈ కూర వండుకోరు, ఇవి ఉడకేసుకొని తింటారా. మీద ఇంకా అన్నీ మీద పైకి వెళ్ళాల. ఇగో ఇక్కడ గెలలు చూడు. ఇలాగ హార్వెస్ట్ చేస్తే ఆనందంకి అంతలు లేవు. ఎంత ఆనందమో. అందుకే రైతు పంటలు చూసి ఆనందపడిపోతారు. మామూలు చిక్కుడుకాయలు ఉన్నాయి. తర్వాత గోంగూర ఉందా, ఇదిగో గోంగూర. కూరకు సరిపోదు కానీ పచ్చడి చేసుకున్నా సరిపోద్ది. ఏరేస్తాను, ముదిరిపోతుంది. హాయ్ రే హాయ్, జామ పండు రోయ్, అంత హాయిగా ఉందా రోయ్, తియ్యగా జామ పండు రోయ్, ఎంత తీయగా ఉన్నది రోయ్. తీసినా ఎంత యాభయో కోట్లు ఇచ్చినా ఎంత యాభై రాదు. బాబోయ్ ఎంత కాయలు వచ్చాయో. అమ్మో ఏలబడిపోతుంది. నాకు ఆ పాట పూర్తి పాటను రాదు కానీ అది పాడేది నేను. అమ్మా ముందాడేస్తాను. బుజ్జిమండలో అమ్మ ఎంత బాగున్నాయో.
దరగదారి పెడతాం. ఇంకో ఇంకా ఉన్నాయమ్మా ఇగో ఇవి తీసేస్తే ఈ పెద్ద జాత ఇగో ఎంత చిన్నదో అది. మనం వేసిన బలానికి ఇలా వస్తున్నాయి చిన్న బకెట్లే. చూడు నేలన్నా కత్తియో కాయవో దేవుడు ఇచ్చిన ప్రకృతి ఇది. కిందన అయితే కత్తి అంత పెద్ద ఆతి అంటారు. తీసేస్తానా? తీసేద్దామండి. నాకు ఆనందానికి అంతులు లేవండి. కోట్లు ఇచ్చినా నాకు ఇంత హ్యాపీ ఇంత ఆనందం రాదు. చాలా హ్యాపీగా ఉందండి నాకు. చూడండి నా చెయ్యి పట్టలేదు. ఇంకా ఇది కోసేస్తాను. ఎంత వేసుకోవడంలో నమ్మరు ఎవరన్నా ఎంత వేసుకోవడం. మన చెట్లు కొత్తని అంతే. మన రేకాయలు అలాగే వచ్చాయి. హ్యాపీ హ్యాపీ డబుల్ హ్యాపీ. మీరు కూడా ఇలా పెంచుకొని నాలాగా హ్యాపీ పొందండి. మనకి ఎన్ని డబ్బులు ఉన్నాయి అంత ఆనందం రాదండి. డబ్బు అయితే అందరికాడ వస్తుంది కానీ ఆనందం అందరికాడ ఉండదు. ఎంత హ్యాపీయో ఇలా మన చేతిలో ఇది చిన్నది ఎంత ముక్క తిన్నా చాలు. చాలా మనసు చాలా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు పప్పాయి తీద్దాము. చూడండి అదిగో పప్పాయి ఉంది అక్కడ. నిచ్చెన వేసుకొని తీయాలి. ఇప్పుడు మామూలు తీయలేను. ఇవాళ అంతేదమ్మా. దా అదెట్టు పడిసెత్త కిందనా ఉండు. ఇంకోటి ఉందా తీసుకుని పట్టుకో. అది పడిపోయింది కిందన. ఇంక ఇవన్నీ అండి ఇదిగో ఇవి ఎప్పుడు ముగ్గితే మళ్ళీ అప్పుడు తీద్దాము. ఇంకో చిన్న పప్పాయి ఉంది. చిన్న డబ్బాలు వేసినాను. అదిగో అది ఎప్పుడు కాయలు కత్తిదో నమ్మకం లేదు నాకు. చిన్న డొక్కులే ఉంది అది. అలా పేనం వచ్చింది. చచ్చిపోద్దామనుకున్నాను కానీ నాకు ఇంకా తిన్నాక రుణం ఉంది. అందుకే మళ్ళీ కాయలు ఇచ్చింది. మనకి ఏదన్నా రుణం ఉండాలి దాన్ని ప్రతిఫలం తినడానికి. పప్పాయి కోసాం కదండి. ఇప్పుడు అక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి. ఎన్ని లేవు చిక్కుడుకాయలు కోసిన తర్వాత అప్పుడు పువ్వులు తెంపేద్దామండి. పువ్వులన్నీ కోసి దరకాడ వేద్దాం. 6 వచ్చాయి పప్పాయిలు, 3 ఏమో జాంపళ్ళు. ఇప్పుడు చిక్కుడుకాయలు ఉన్నాయండి. ఇవి కొత్త వెరైటీ. మనకి ఫస్ట్ ఇదే రావడం. ఇదిగో ఇవి ఇంకా హార్వెస్ట్ చేయలేదు. ఈ గుత్తులన్నీ చివడతాను చూడండి ఎన్ని ఉన్నాయో. ఎన్ని వస్తాయో తెలదో లాస్ట్ చూద్దాం. ఇగో గుత్తులు. ఇది ఫస్ట్ వచ్చింది కదండి. ఇది ఇత్తనాలు కొల్లేద్దాం. 4ని మనకు పనికొస్తాయి. ఎవరికన్నా ఇవ్వచ్చు, లేకపోతే మనకి పనికొస్తాయి. వచ్చే సంవత్సరానికి మళ్ళీ సంవత్సరం అవి పండవు కదా. ఇప్పుడు కొద్దాం. ఇగో ఉండి ఇవన్నీ చిక్కుడుకాయలు. ఇగో చూడండి ఎంత వేసండియో. పెద్ద చిక్కుడుకాయలు. ఇగో ఎంత వేసుకాయలా చాలా పెద్దవి. ఇంకా ఇవన్నీ గెల్ల ఏరడమే. చిన్నవి పెద్దవి అన్నీ ఏరాదాం. ఈ వీడియోలు ఎంత అయిపోయినా సరే చూడండి. లేట్ అవుతుంది తీయడం. అన్నీ తీస్తాను కొంచెం లేట్ అవుద్దా తీసేటప్పటికి.
ఇంకా చాలా ఉన్నాయండి. లాస్ట్నే ఇగో ఇవి తీసేసి లాస్ట్నే మీకు మళ్ళీ చూపెడతానా. కట్ చేద్దాం ఆ గుర్తు అలాగనే. నాకు మేడమే కొత్తాడాలి గుర్తుకెళ్ళి చూస్తున్నాను అలాగనే. ఎంత హ్యాపీ అండి ఇలాగ చూస్తేని. నేను ఎక్కడో చూసానేమో ఇలాంటిది నా చేతితో పండించి చూస్తున్నాను. ఇది తీను, ఇది విత్తనాలకి వదిలేద్దాం. ఇది కొత్తగా ఉంది కదా, అంతే కాయలు రావు చిక్కుడుకాయలు. ఏంటి బల్ల చిక్కుడుకాయలు ఏ అంటారా. ఇంకా ఇంకా అయిపోయినట్టేనండి. ఎక్కడన్నా ఉంటే తర్వాత తీసుకొచ్చు. ఇన్ని వచ్చాయి, చాలా ఎక్కువ వచ్చాయిలే. పువ్వులన్నీ ఏరేసి దర్గా దగ్గర వేద్దాము. చాలా వచ్చాయి పువ్వులు, చామంతులు, బంతి పువ్వులు. ఇప్పుడు చామంతులు కూడా వచ్చాయండి ఫస్ట్ సారి. ఇంకా హార్వెస్ట్ చేయలేదు. ఇవి కూడా హార్వెస్ట్ చేసి ముందు దేవుడికే పెడదాం. చూసారండి ఎంత వచ్చిందో హార్వెస్ట్. పిచ్చుకలు ఎలా పరిగెడుతున్నాయో. హార్వెస్ట్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత హార్వెస్ట్ వచ్చిందో. చిక్కుడుకాయలు, ఈ అనపకాయలు, అనపకాయలు కాదు అనపకాయలు. ఈ అనపకాయలు ఇవి ఉడకపెట్టుకొని తినాలా. కూర అది వండుకోరండి. ఇవి తాలింపు పెట్టుకుంటారు ఇందులో ఉడకేసుకొని. ఇక చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఉడకేసుకొని తింటే చాలా బాగుంటాయి. అందుకే నేను తర్వాత ఇస్తాను అన్నాను కదా మొన్న చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసేటప్పుడు. అందుకే తీయలేదు, ఇవాళ తీసాను. ఎన్ని వస్తాయో ఇంకా కొంచెం ఈ ముదిరి పన్నీలు ఎప్పుడన్నా పర్లేదు అన్నీ ఒలిచేసి తాలింపు పెట్టుకుందాం. బాగుంటాయి. మన చెట్టుకాయలు కదా చాలా టేస్ట్గా ఉంటాయి.
చూసారు కదా, నా చెయ్యి పట్టలేదండి. ఇదిగో చూడండి ఇంతేకాయలు. నేను మార్కెట్లో చూశాను ఇంతేకాయలు, మా చెట్టుకి ఇదే పొడిచారు. అంతే, ఇంత పెద్దవి తీసాంగా చాలాసార్లు చూశారు కదా, ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశాను. ఇంత పెద్దవి వస్తాయా రావా అనేసి ఉంచాను. ఇంకా పెద్దవి ఆనేమో మరి, ఇంకా గట్టిగానే ఉన్నాయి. ఇంకెందుకు మరి, పిచ్చుకలు అవి పొడిచాయి, ఈ పెట్టలు అవి పొడిచేస్తున్నాయి కదా, అందుకే తీసాను. ద్రాక్ష పళ్ళు పొట్టిపోతున్నాయి. ద్రాక్ష పళ్ళు గుర్తులు వచ్చినాయి, వండలేదు. మిక్సీ పెట్టినాక కూడా నాకు వండలేదు. అవి తినేస్తున్నాయి, ఆకుల్లో ఉన్నాయి, పొట్టిపోతున్నాయి. రేగ్గాయలు కూడా తినేస్తున్నాయి. రేగ్గాయలు తీసి ఇచ్చాను కదా, ఇంకా పెద్దవి కావాలా. మొన్న హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తీస్తారు మా పిల్లలు. పండగ గార్మీకి వచ్చారండి, అవి కూడా వచ్చి ఉండికాడికి శుభ్ర తీసుకొని తినేరు. మరి వాళ్ళ కోసమే కదా పెంచుతున్నాను. అవి ఈడే తీయలేదు. ఇంకా అన్నీ నేతకాయలు మళ్ళీసారి హార్వెస్ట్ పెడతాను. ఇవి చూడండి ఎన్ని వచ్చాయో, పప్పాయిలు 6 వచ్చాయి. చెన్నలు బట్టి పప్పాయి పళ్ళు హార్వెస్ట్ చేయలేదండి. ఆ చెట్టు అలాగా బాగా డల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దానికి అన్నీ వేస్తే కొంచెం ఎనర్జీ వచ్చింది, కొంచెం బూస్టు, కొంచెం ఆర్లీసు, కొంచెం బార్మెట అన్నీ వేస్తే ఈ పళ్ళు ఇన్ని పళ్ళు వచ్చాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. పిల్లలు చూసుకున్నట్టు మొక్కలను కూడా చూసుకుంటేనే మనకి ఏదన్నా ఫలసాయం వస్తాయి. లేదంటే నీలంగా పోతే కాసివ్వండి, అట్లకి ఏదో ఒకటి పోతుండాల. ఇగో ఈ చిక్కుడుకాయలు, ఈ కొత్త వెరైటీ చిక్కుడుకాయలు నేను ఎప్పుడు హార్వెస్ట్ చేయలేదు. ఇగో ఈ పెద్ద చిక్కుడుకాయలు చూడండి ఎంతేసి వచ్చాయి. ఇగో ఇంతేసి కాయలు వచ్చిన మొన్న అన్ని పేను పెట్టేసింది అన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ మందు కొట్టానండి. ఇంక లేదు, ఇప్పుడు పోయింది, పేను లేదు. ఎక్కడో ఉందా, లేదు, వెళ్ళిపోయింది. యాపనోని పసుపు అన్నీ వేసి కొట్టాను. ఇంకో చూడండి ఎంతేసికాయలు, పెద్ద కాయలు, ఇంకా ముదరాలు, ఇవి ముదిరితాయి. ఇదిగో ఇది చూడండి ఎంతేసికాయలు, ఇవి పొడవు చిక్కుడి. మన కూర వండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో చూడండి ఇరిగిపోయింది సగం. ఇవి అన్ని పెద్దవి ఇంతే సైజు వస్తాయి అన్ని కాయలని. అప్పుడు మన చెట్టుయే నిరుడు కాసినాయి కదా, మళ్ళీ మన చెట్టు విత్తనాలు కట్టి ఇంకొకసారి వేసుకుంటే చాలు మనకే అంత బోల్డ్. అందుకనేసి ఇదిగో ఈ ముదిరితే పెద్ద ఆతాయి. ఇక పువ్వులు చూడండి, ఇది ఈ సంవత్సరం మనకే కొత్తగా వచ్చాయి. నిరుడు నర్సరీలో తెచ్చేసాను, నిరుడు పూయలేదు కానీ ఈ సంవత్సరం పూసినాయి ఈ పూలు. ఇవి ఎప్పుడు మనకి నిత్యంగా కాస్తాయి కదా ఈ పూలు, ఈ గోరంత పూలు ఎప్పుడు ఉంటాయి మన చెట్టుకి, మనకి ఎప్పుడు ఉంటాయి. ఈ కాయలు పడిపోయి ఎక్కడ పడితే అక్కడ నాటేస్తాయి ఈ గోరంత పూలు. ఇవి ఎప్పుడు ఉండేవి కదా. ఇంకా కారం బంతి చూసారు కదా, హార్వెస్ట్ ఎన్ని వచ్చాయో. నాకైతే చాలా చాలా హ్యాపీ అండి, డబ్బులు హ్యాపీ, ఆనందం. మళ్ళీ ముచ్చట్లు ఏమన్నా ఉంటే మళ్ళీ హార్వెస్ట్కి చెప్పుకుందాం. మళ్ళీ తొందరగా హార్వెస్ట్ వస్తుంది మనకి. హార్వెస్ట్ రావాలని కోరుకోండి మీరు, నేను కోరుకుంటాను. ఇంత హార్వెస్ట్ ఇస్తే మీకు ఎలాగుందో నాకైతే చాలా 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 హ్యాపీ అండి, డబ్బులు హ్యాపీ, కన్నీరు కోల్ది హ్యాపీ, అంత ఆనందంగా ఉంది. నేను చేసిన హార్వెస్ట్ మీకు నచ్చినట్టయితే ఎక్కువ లైక్లు ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్క నుండి బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు వస్తుందండి. కొత్తగా చెప్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరి వరకే చూడండి. నేను మొక్కలు కేటేస్తున్నాను, నేను ఎలాగ హార్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలాగ కాయగూరలు పండిస్తున్నాను, పువ్వులు ఎలాగ హార్వెస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఎలాగుందో కామెంట్ పెట్టండి. మీరు వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి, అందరికీ థ్యాంక్స్ అండి. మళ్ళీ కొత్త హార్వెస్ట్కి, కొత్త లిక్విడ్ కానీ హార్వెస్ట్ కానీ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకే బాయ్ అండి.